హాయ్ ఫ్రెండ్స్, రేడియో అంటే మనకు పాటలు వార్తలు గుర్తొస్తాయి. కానీ రష్యాలోని ఒక రహస్య ప్రాంతం నుండి 50 ఏళ్లుగా కేవలం ఒక వింతైన బస్ శబ్దం మాత్రమే వినిపిస్తోందని మీకు తెలుసా? దీన్ని ది బజర్ అని పిలుస్తారు. దీని అధికారిక పేరు MDZHP. ఈ పరిశోధనాత్మక ఫీచర్లో అంతుచిక్కని రేడియో స్టేషన్ వెనుకున్న వాస్తవాల్ని తెలుసుకుందాం. ఈ విచిత్రమైన స్టేషన్ 1970ల నుండి 4625 కిలో హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీపై నిరంతరాయంగా ప్రసారమవుతోంది. రోజుకు 24 గంటలు, వారానికి 7 రోజులు, ఒక్క సెకను కూడా ఆగకుండా ఈ శబ్దం వస్తూనే ఉంటుంది. అప్పుడప్పుడు రష్యన్ భాషలో కొన్ని పేర్లు, సంఖ్యలు వినిపిస్తూ ఉంటాయి. మిలిటరీ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది రష్యా యొక్క డెడ్ హ్యాండ్ కమ్యూనికేషన్ సిస్టంలో భాగమని తెలుస్తోంది. ఒకవేళ రష్యాపై అణుదాడి జరిగితే ఆటోమేటిక్గా ప్రతిదాడి చేయడానికి ఈ సిగ్నల్ ఒక ట్రిగ్గర్ లాగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. ఈ శబ్దం ఆగితే ప్రపంచానికి ప్రమాదంగా భావించాల్సి ఉంటుందని లేటెస్ట్ సిగ్నల్ ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి. మొదట్లో ఈ స్టేషన్ సెయింట్ పీటర్స్బర్గ్ సమీపంలోని ఒక గ్రామంలో ఉండేది. కానీ 2010లో అకస్మాత్తుగా దాని లొకేషన్ మారిపోయింది. ఇప్పుడు అది మాస్కోకి సమీపంలోని ఒక రహస్య సైనిక స్థావరం నుండి ప్రసారమవుతోంది. ఆ ప్రాంతం చుట్టూ అత్యంత కట్టుదిట్టమైన భద్రత, భారీ యాంటీనాలున్నాయని లేటెస్ట్ శాటిలైట్ ఇమేజర్ ద్వారా తెలుస్తోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న రష్యన్ గూఢాచారులకు సమాచారాన్ని చేరవేసే నెంబర్ స్టేషన్ అని మరొక ఆసక్తికర సిద్ధాంతం కూడా ఉంది. ఆ బస్ శబ్దం వెనుక గూఢలిపిలో రహస్య సందేశాలు దాగుంటాయని పరిశోధకులు వివరిస్తున్నారు. ఇక ఈ కోడ్స్ని ఛేదించడం ఇప్పటికీ అసాధ్యంగానే మిగిలిపోయింది. ఈ బజర్ రేడియో స్టేషన్ ఆధునిక సాంకేతికత ఎంత ఎదిగినా కొన్ని పాత పద్ధతులే అత్యంత సురక్షితమని మనకు గుర్తు చేస్తోంది. ఇంటర్నెట్, శాటిలైట్లు పనిచేయని యుద్ధ సమయాల్లో లేదా విపత్తుల వేళ ఈ షార్ట్ వేవ్ రేడియో తరంగాలే దేశ రక్షణకు ఏకైక ఆధారమని నిపుణులు చెబుతున్నారు. అందుకే ది బజర్ అనేది కేవలం ఒక వింత శబ్దం కాదు, అది రష్యా సైన్యం నిరంతరం అప్రమత్తంగా ఉంది అనడానికి ఒక సంకేతం. అంతుచిక్కని ఈ రేడియో రహస్యం వెనుక ఉన్న అసలు నిజాన్ని కాలమే తేల్చాలి. ఈ MDZHP బజర్ ఉనికి ఇంటర్నెట్ ప్రపంచంలో కూడా కొన్ని పాతకాలపు రేడియో తరంగాలు ఎంతటి వ్యూహాత్మక ప్రాధాన్యతను కలిగి ఉన్నాయో మనకు చాటి చెబుతోంది. రష్యాలోని రహస్య రేడియో స్టేషన్ గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాల్ని కమెంట్స్లో తెలియజేయండి. మరో ఆసక్తికరమైన కథనంతో మళ్ళీ కలుద్దాం.